ప్రకాశం బ్యారేజ్ గేట్ల వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బేకం సంస్థ ఆధ్వర్యంలో అబ్బులు టీం బోట్లను వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. బోట్లను కలిపి ఉన్న చిక్కుముడిని బేకం సంస్థ విడదీసింది. కట్టైన బోటును 20 మీటర్ల ముందుకు లాగింది. 2 పడవల సాయంతో కట్టైన బోట్ను లాక్ చేసి బయటకు తీయాలని ప్లాన్ చేసింది. అన్ని బోట్లను తీసేందుకు 4 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. గేట్ల వద్ద చిక్కుకున్న బోట్లను బయటకు తీసేందుకు 5వ రోజు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రంగంలోకి దిగిన కాకినాడకు చెందిన పడవలను వెలికి తీసే నిపుణుడు అబ్బులు నేతృత్వంలోని 14 మంది బృందం భారీ బోట్లను బయటకు లాగే ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్కటి 50 టన్నులకు పైగా బరువులాగే 7 భారీ పడవలతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. భారీ పడవలను ఒకదానితో మరొకటి అనుసంధానించి చిక్కుకున్న పడవలకు గొలుసులు కట్టి బయటకు లాగే ప్రయత్నం చేశారు. విశాఖకు చెందిన డైవింగ్ టీంతో ఓ బోటును 2గా కోశారు. 2గా కోసిన ఆ బోటును తొలుత బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేశారు. అనంతరం మిగిలిన 3 బోట్లను భారీ పడవల సాయంతో బయటకు తీయనున్నారు. బ్యారేజ్ గోడలకు, గేట్లకు ఎక్కడా చిన్నపాటి నష్టం కలగకుండా బోట్లను తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీలైనంత త్వరగా బోట్లు బయటకు తీసేలా చర్యలు తీసుకుంటున్నారు.